హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ శ్రవంతి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్మార్ట్ వర్క్ క్లాసెస్. ఇప్పటి వరకు నేషనల్ ఇన్కమ్ డెఫినేషన్ నుంచి అన్ని కంప్యూటింగ్ మెథడ్స్, కాన్సెప్ట్స్ ఓరియంటెడ్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాము. ఈ రోజు సెషన్లో నేషనల్ ఇన్కమ్కి సంబంధించిన సెక్టోరల్ అనాలిసిస్, సెక్టోరల్ గ్రోత్ ఎలా ఉంది, సో ఇవన్నీ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఇందులో ఒక క్లాస్లో మనం నేర్చుకుందాం. ఓకే, సో ఇప్పుడు లెట్స్ బిగిన్ ద సెషన్. సి, నేషనల్ ఇన్కమ్లో సెక్టోరల్ అనాలిసిస్, సెక్టోరల్ ట్రెండ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, హియర్ ద నేషనల్ ఇన్కమ్ ఫోకస్ ఆన్ ఇండియాస్ స్ట్రాంగ్ ఎకానమీ. ఓకే, నేషనల్ ఇన్కమ్ ఫోకస్ ఆన్ ఇండియాస్ స్ట్రాంగ్ ఎకానమీ గ్రోత్. ఏమేంటి? ఏం అంటే ఏంటంటే టు స్ట్రెంగ్థెన్ దిస్ సెక్టార్. ఓకే, టు స్ట్రెంగ్థెన్ దిస్ సెక్టార్ with global competition intensify, particularly among the US, Europe and China, enhancing the manufacturing capabilities is essential for India's economic future. ఇందులో ఏంటి, ఇండియాస్ని స్ట్రాంగ్ ఎకనామిక్ గ్రోత్ అనేది మన ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్. అనాలిసిస్ ఎలా ఉంది చూద్దాం. అకార్డింగ్ టు మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్ అండ్ ద ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. Okay, according to Ministry of Statistics and the Program Implementation, released data on economy. ఇందులో ఏం చెప్పింది? నామమాత్రపు జీడిపి. ఓకే, నామమాత్రపు జీడిపి ఏమని చెప్పారంటే, సి, నామమాత్రపు జీడిపి రీచింగ్ అరౌండ్ 330. ఓకే, 330.7 ట్రిలియన్స్ బై మార్చ్లో మనకి ఎంత ఉంది? 330.7 ట్రిలియన్ బై మార్చ్ నామినల్ జీడిపి ఉంది అని చెప్పారు. యుఎస్ డాలర్లో చూసుకుంటే 3.87 ట్రిలియన్ డాలర్స్. ఓకేనా? రియల్ జీడిపి ఎంత ఉంది? గ్రోయింగ్ అట్ 6.5%, డ్రివెన్ బై స్ట్రాంగ్ సర్వీసెస్ అండ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ లైక్ మేక్ ఇన్ ఇండియా అండ్ డిజిటల్ ఇండియా. మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ మనం ఎప్పుడు తీసుకొచ్చామంటే 2016లో మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ని తీసుకొచ్చాము. నెక్స్ట్, డిస్పైట్ సమ్ సైన్స్ ఆఫ్ మోడరేటింగ్ గ్రోత్ రేట్స్ కంపేర్ టు ఎర్లియర్ years and while policy makers emphasize the sustainable growth and innovation. మనం అంతా చేసేది ఫైనల్గా సస్టైనబుల్ గ్రోత్ని అచీవ్ చేయడానికి. ఓకే, రియల్ జీడిపి అరౌండ్ ఎంత ఉందండి? 6.5. ఓకేనా? నామినల్ జీడిపి అరౌండ్ 3.87 ట్రిలియన్ డాలర్స్. నామినల్ జీడిపి మీకు తెలిసిందే, క్యాలిక్యులేటెడ్ అట్ కరెంట్ ప్రైజెస్. మనం స్టాటిక్ క్లాసెస్లో చెప్పుకున్నాము. రియల్ ప్రైజెస్ క్యాలిక్యులేటెడ్ అట్ బేస్ ఇయర్లో క్యాలిక్యులేటింగ్ చేస్తాము. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సెక్టోరల్ అనాలిసిస్ ఎలా ఉంది? గ్రాస్ వాల్యూ యాడెడ్. సెక్టోరల్ అనాలిసిస్, ఈ జీవీఏ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ అండర్స్టాండింగ్ సెక్టోరల్ పర్ఫార్మెన్స్, రైట్? ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్ అండ్ టెర్షరీ సెక్టర్, క్వీనరీ సెక్టర్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ సెక్టోరల్ పర్ఫార్మెన్స్ని తెలియజేయడానికి గ్రాస్ వాల్యూ యాడెడ్ని మనం ఇంపార్టెంట్గా భావిస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి సి, హియర్ డాటా ఉంటుంది, ప్లీజ్ రివైజ్. సో హియర్ సి, ఫైనాన్షియల్ ఇయర్ 2025 రియల్ జీవీఏ, రియల్ గ్రాస్ వాల్యూ యాడెడ్ ఎంతవరకు పెరిగింది? 6.4%. వైల్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2024 ఎంత పెరిగింది? 8.6%. అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2024లో 8.6 ఎక్కువ ఉంది కంపేర్ టు 2025. ఏంటి? రియల్ జీవీఏ. ఓకేనా? ఫ్యాక్ట్స్ ఇలాగే ఉంటాయి, కొంచెం కంపారిజన్ చూసుకోవాలి, రైట్? సి, నన్ ఆఫ్ ద ప్రైమరీ సెక్టార్, ఓకే, సెకండరీ సెక్టార్, టెర్షియరీ సెక్టార్ సర్వీసెస్ హ్యావ్ maintain a growth rate close to 6% since 2019 to 2020. ఎందుకంటే కోవిడ్ వల్ల మనకి అంత గ్రోత్ని మనం రీచ్ చేయలేకపోయాము అని అప్పుడు చెప్తున్నారు అన్నమాట. నన్ ఆఫ్ ద సెక్టర్స్ ఎంతవరకు ఈ గ్రోత్ రేట్ క్లోజెస్ టు ద 6% వరకు అవ్వలేదు, పెరిగాయి కానీ అంతవరకు రీచ్ అవ్వలేదు అని చెప్తున్నారు. ఓకేనా? నెక్స్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ హ్యాస్ బీన్ పర్టికులర్లీ స్లగిష్, కొంచెం నిదానంగా ఉన్నప్పటికీ విత్ ఏ
CAGR 4% అరౌండ్ ఉందన్నమాట. CAGR అంటే ఏంటిదనంటే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్. కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్, ద కాన్స్టంట్ రేట్ at which an investment would grow if it grew at a steady rate each year with profit reinvested. ఓకేనా? కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే ఏంటంటే సి the constant rate at which an investment would grow if it grew at steady rate each year with profits reinvested. ఓకేనా? సో దీనిని మనం ఏమంటాము? లైక్ CAGR. ఇక్కడ మనకి తెలుగులో చూస్తే ప్రతి సంవత్సరం స్థిరమైన రేటుతో వృద్ధి చెంది ప్రతి సంవత్సరం ఒక స్థిరమైన రేటుతో వృద్ధి చెంది లాభాలను తిరిగి పెట్టుబడి పెడితే, ఓకేనా, స్థిరంగా వృద్ధి చెందుతుంది అండ్ ఆ లాభాలను పెట్టుబడి పెడితే పెరిగే స్థిరమైన రేటుని మనము కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అని అంటామన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి this trend contributes to rising unemployment, especially among urban youth, and leading many to return to rural areas for the agriculture work. ఓకేనా? నెక్స్ట్ ఇప్పటి వరకు మనం ఏం చూసుకున్నాము? సెక్టోరల్ అనలైజ్ చూసుకున్నాము. ఇప్పుడు సెక్టర్ వైజ్ గ్రోత్ ఎలా ఉందో చూసుకుందాం. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ ఎంత పెరిగింది? 9.1, రిఫ్లెక్టింగ్ ద ఇంక్రీస్డ్. ఏమైంది? ఇది పెరగడం వల్ల ఇండస్ట్రియల్ డిమాండ్ పెరిగింది అండ్ హయ్యర్ ఫ్యాక్టరీ కెపాసిటీ యూటిలైజేషన్, రైట్? ఇన్ కేస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ grew by the 9%, which reflect the increased industrial demand and high factory capacity utilization in case of manufacturing sector. Okay, next సర్వీసెస్ కి రండి. సర్వీసెస్ ఇట్స్ అకౌంట్ ఫర్ 60% of GDP, growing at around 9.2%, which is driven by financial services. ఎంత అండి? at around 10.2% due to the very robust credit which activity and the urban demand ఉండడం వల్ల సర్వీస్ పెరిగింది అని అంటారు. సో ఏంటి? జీడిపిలో 60% గ్రోయింగ్ ఉంది at 9% around, driven by financial services, and 10% around 10% due to robust credit activity. ఎక్కడ? అర్బన్ డిమాండ్లు ఉండడం వల్ల. నెక్స్ట్ అగ్రికల్చర్ సెక్టార్లు చూస్తే ఇట్స్ ఎక్స్పాండ్ అయింది అనమాట. ఎక్స్పాండెడ్ బై 3.5%, సపోర్టెడ్ బెటర్ హార్టికల్చర్ అవుట్పుట్స్, రైట్, fuller reservoirs and the contributing to the improved rural incomes. అగ్రికల్చర్ సెక్టార్లో ఎంత ఎక్స్పాన్షన్ అయింది, ఎంత పెరిగింది అని అంటే 3.5%. హార్టికల్చర్ సెక్టార్లో కూడా బెటర్ రిజల్ట్స్ వచ్చాయి అని అంటున్నారు. నెక్స్ట్ వాట్ ఆర్ ద ఎకనామిక్ ఇండికేటర్స్? వాట్ ఆర్ ద ఎకనామిక్ ఇండికేటర్స్? ఇవన్నీ ఎలా ఉంటుంది అని అంటే డాటా రిలేటెడ్ ఉంటుంది. సెక్టోరల్ అనలైసిస్ అంటే వీ హ్యావ్ టు అనలైజ్ ప్రైమరీ సెక్టార్, సెకండరీ, టెరిషరీలో ఎలా ఎలా గ్రోత్ ఉంది, ఎంతవరకు మనం రీచ్ అయ్యాము, అది మనం అనలైజ్ చేస్తాము. ఇది మెయిన్స్ ఆన్సర్ రేటింగ్కి ఎగ్జాక్ట్గా మీరు ఇలా రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఎకనామిక్ ఇండికేటర్స్. హియర్ సి the real gross value added increased from around 82 lakhs crores to 89 lakhs crore with inflation under control as nominal GDP rose by 8.8. All you know that what is gross value added, what is real gross value added. Previous classes లో అన్ని కాన్సెప్ట్స్ నేర్చుకున్నాము. నెక్స్ట్ నామినల్ జీడిపి అంటే కూడా మీకు తెలుసు. ఓకేనా? సో రియల్ గ్రాస్ వాల్యూ యాడెడ్ అనేది ఇంక్రీజ్ అయిందంట 82 నుంచి 89 lakhs crore with the inflation under control as nominal జీడిపి రోజ్ బై 8.8. ఇంత ఇంక్రీజ్ అయినప్పుడు మనకి నామినల్ జీడిపి 8.8 అరౌండ్ ఇంక్రీజ్ అయింది అని చెప్తున్నారు. నెక్స్ట్ ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్. నిన్న మనం చూసుకున్నాంగా ప్రైవేట్ ఇన్కమ్, నెక్స్ట్ పర్సనల్ ఇన్కమ్, డిస్పోజబుల్ ఇన్కమ్, ఆ టర్మ్స్ లో, రైట్? సో ఇందులో చూడండి ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఆన్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్డ్ బై అరౌండ్ 7.9 అంటే 8%, ఇండికేటింగ్ ద హయ్యర్ హౌస్ హోల్డ్స్ స్పెండింగ్స్ ఉన్నాయి. గృహ రంగంలో అరౌండ్ 7.9% ఇండికేషన్ చేస్తుంది. ఏంటి? ఫైనల్ కన్జంప్షన్ ఆఫ్ ప్రైవేట్ ఇంతుంది అని. నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ ఈజ్ స్లిప్పింగ్ బిలో ద టార్గెట్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ 2020.
2024 నుంచి 2025. ఓకే. నెక్స్ట్ the banks witnessed significant credit growth with clean balance sheet and the excess capital buffer. Okay. Next, what is physical and the external stability? What is physical and the external stability వచ్చేసరికి the government maintained physical consolidation with strong GST. GST అంటే ఇది indirect taxes. నెక్స్ట్ ఇది డైరెక్ట్ ట్యాక్సెస్. ఓకే. సో ఏంటిది మెయింటైన్ చేస్తుంది అనమాట. ఫిజికల్ కన్సాలిడేషన్ విత్ స్ట్రాంగ్ జిఎస్టీ అండ్ డైరెక్ట్ ట్యాక్సెస్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి. ఓకేనా, స్టేబుల్గా ఉన్నాయి అని. సో ఒక్కొక్కసారి ఫ్లక్చుయేషన్ అవ్వచ్చు, కానీ ఆ మటుకు డాటా మాత్రం ఇలా ఉంది అని చెప్తున్నారు. నెక్స్ట్, ఏ స్మాల్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ were reported and supported by the healthy services and diversified foreign reserves. ఓకేనా. నెక్స్ట్ విల్ డిస్కస్ వాట్ ఈస్ ఐఎంఎఫ్ అసెస్మెంట్స్, వాట్ ఈస్ ఐఎంఎఫ్ కన్సర్న్స్ ఏంటి. ఓకేనా. సో ఐఎంఎఫ్ మనకి ఏం చెప్పిందంటే ద ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటారు దీన్ని. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్య నిధి. ఓకే, అంతర్జాతీయ ద్రవ్య నిధి. Okay. See, here what happened? The International Monetary Fund assigned India a grade C లోకి వస్తుందని చెప్పినారంట. ఓకే, గ్రేడ్ సి అంటే అసలు ఐఎంఎఫ్ కి ఏమైనా కేటగిరీస్ ఉండొచ్చా? ఎస్, ఐ టెల్ లాటర్, విల్ డిస్కస్. ఓకే, సో ఇండియా అనేది గ్రేడ్ సి లో వస్తుంది. ఇన్ ఇట్స్ నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ అసెస్మెంట్ సెటింగ్ సెవరల్ ఇష్యూస్. ఓకే. నెక్స్ట్, మనం ఇండియా వాళ్ళు ఏమేం బేస్ ఇయర్ ని చూసుకుంటున్నారు అని అంటే 2011-12 ఇయర్ నే మనం తీసుకుంటున్నాము. వాళ్ళు చెప్తున్నారు ఇట్లా మనకి. నెక్స్ట్, రిలయన్స్ ఆన్ హోల్సేల్ ప్రైజెస్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రొడ్యూసర్ ప్రైజెస్, ఇండిసెస్ ఫర్ డిఫ్లేటర్స్. డిఫ్లేషన్ ని మనం తెలుపుకోవడానికి మనం హోల్సేల్ ప్రైజెస్ కాకుండా ప్రొడ్యూసర్ ప్రైజెస్ పైన మనం చూసుకుంటున్నాము అని చెప్తున్నారు. నెక్స్ట్, ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ సింగిల్ డిఫ్లేషన్ అండ్ ఇంట్రడ్యూస్డ్ సైక్లికల్ బయాస్ కూడా ఉంది అని చెప్తున్నారు. డిస్క్రిపనీస్ బిట్వీన్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పెండిచర్ అప్రోచెస్ ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ సీజనాలిటీ అడ్జస్టెడ్ డాటా కరెక్ట్ గా లేకపోవడం, కొంచెం ఫ్లక్చుయేషన్స్ ఉండము. ఓకే, ద నీడ్ ఫర్ ఇంప్రూవ్డ్ స్టాటిస్టికల్ టెక్నిక్స్. సో ఇంప్రూవ్డ్ స్టాటిస్టికల్ టెక్నిక్స్ ఉంటే డాటా అనేది కరెక్ట్ గా వస్తుంది. మన దగ్గర కరెక్ట్ గా లేదు కాబట్టి కొంచెం ల్యాకింగ్ గా ఉంది, మీరు ఇంప్రూవైజ్ చేసుకోండి అని చెప్తున్నారు. దెన్ అబ్సెన్స్ ఆఫ్ కన్సాలిడేట్ స్టేట్ అండ్ ద లోకల్ బాడీ డాటా పోస్ట్ 2019. కోవిడ్ తర్వాత మనం కొంచెం పుంజుకోవడానికి ఇట్ విల్ టేక్, కొంచెం మెల్లమెల్లగా టైం తీసుకుంది కాబట్టి కొంచెం డాటా అనేది ఆబ్సెన్స్ గా ఉంది అని ఐఎంఎఫ్ కొంచెం కన్సర్న్స్ కూడా ఉన్నాయి. స్ట్రక్చరల్ చేంజెస్ కూడా ఎలా చెప్పిందంటే ద నామినల్ జీవీఏ, ఓకేనా, నామమాత్రపు జీవీఏ షోస్ సెక్టోరల్ కాంట్రిబ్యూషన్స్ విత్ షోస్ ఏంటి, ప్రైమరీలో 14% ఉంది, ఇండస్ట్రీలో 26% ఉంది. నెక్స్ట్ వచ్చేసి టెరిషియరీ సెక్టార్ లో 60% ఉంది అని చెప్తున్నారు. ఓకే, however, the employment structure does not align with this output. Okay, however, the employment structure does not align with these output, with many working in agriculture, low wages services, which offer low productivity gains. ఓకేనా. సో ఇవన్నీ సెక్టోరల్ ఛాలెంజెస్ లో మనం తీసుకుంటాము. నెక్స్ట్ విషయానికి వస్తే ట్రేడ్ అండ్ ఫైనాన్షియల్ మార్కెట్ లో చూసుకుంటే హియర్ ద ఎక్స్పోర్ట్ దిగుమతుల ట్రాజెక్టరీ ఈజ్ ఇంపోర్టెడ్ బై ట్రేడ్ ప్రొటెక్షనిజం అండ్ ద జియో పొలిటికల్ టెన్షన్స్ ఉంటాయి అని అంటున్నారు. ద రూపీ ఈజ్ అండర్ ప్రెషర్ ఫ్రమ్ ఏ స్ట్రాంగ్ యుఎస్ డాలర్ అండ్ ఫారెన్ క్యాపిటల్ ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి. కొంచెం మన ట్రేడ్ అండ్ ఫినాన్షియల్ మార్కెట్ లో రూపీ అండర్ ప్రెషర్ ఫ్రమ్ ఏ స్ట్రాంగ్ యుఎస్ డాలర్ అని చెప్తున్నారు. ఓకే, సో హియర్ నోట్ సి, ఇది వెరీ ఇంపార్టెంట్. కంక్లూజన్ లో మనం రాసుకోవచ్చు ఈ పార్ట్ ని. వైల్ ఇండియాస్ జీడిపి గ్రోత్ ఈస్ కమెండబుల్,
The IMF assessment highlights the need for the stronger institutional framework and the governance. Okay. Next, the country must focus on structural reforms. Structural reforms to sustain long-term economic growth and address the discrepancies between economic indicators and actual గవర్నెన్స్ క్వాలిటీ. ఇది మనం కంక్లూజన్ లో రాయాలి. సో దీస్ ఆర్ ద సెక్టోరల్ అనాలిసిస్ అండ్ ద సెక్టోరల్ గ్రోత్. ప్రైమరీ సెక్టార్ లో ఎలా ఉంది, టెర్షియరీ అండ్ ఇండస్ట్రియల్ సెక్టార్ లో ఎలా ఉంది, నామినల్ జీడిపి ఎంత ఉంది మనది, రియల్ జీడిపి ఎంత ఉంది. ఓకే, సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఎలా ఉంది, సర్వీసెస్ ఎలా ఉంది, ఎకనామిక్ ఇండికేటర్స్ లో జీవీఏ ఎలా ఉంది, ప్రైవేట్ కన్జంప్షన్స్ ఎలా ఉన్నాయి. దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ లైన్స్. సో నేను ఇవి చదివి అందులో నుంచి తీసుకొని మనం రాసాము. ఇది మెయిన్స్ కి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ మనకు వాల్యూ అడిషన్ మార్క్స్ కావాలి అని అంటే మనం ఇది చెప్పొచ్చు. అకార్డింగ్ టు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ మన ఇండియా అనేది గ్రేడ్ సి కేటగిరీలో వస్తుంది అని. ఓకే, సో గ్రేడ్ సి కేటగిరీలో మన ఇండియా వస్తుంది అని అంటే మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని మీకు చెప్తా అన్నాను కదా. సి మనకి ఇక్కడ సి ఐ విల్ టెల్ here the International Monetary Fund assessment of a country's economic quality such as its national account statistics on a scale ఎంతవరకు ఉంటుంది, ఏ నుంచి డి వరకు వాళ్ళు స్పెసిఫై చేస్తారు. ఎవరు ఏ కంట్రీ ఏ దాంట్లో వస్తుంది, ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి, సి అంటే ఏంటి, డి కేటగిరీ అంటే ఏంటి. ఓకే, with recent news highlighting India receiving C grade, okay, for its GDP data due to methodological issues like outdated base year and the limited informal coverage. Okay, మనం గ్రేడ్ సి లోకి వచ్చాము. ఏ అంటే ఏ రిప్రజెంట్స్ ఇట్స్ ఎ బెస్ట్ అంటే ఇక్కడ ఏంటి, డాటా ఫుల్లీ adequate for surveillance. ఓకే, నెక్స్ట్ బి కేటగిరీ ఏమొస్తుంది, బ్రాడ్లీ అడిక్వేట్ కేటగిరీకి వస్తుంది. ఓకే, బ్రాడ్లీ అడిక్వేట్. సి ఇక్కడ బ్రాడ్లీ అడిక్వేట్ ఇక్కడ ఏమొస్తుంది, సమ్ షార్ట్ కమింగ్స్ ఎగ్జిస్ట్ ఉంటాయి. షార్ట్ కమింగ్స్ అయి కొన్ని ఉంటాయి, ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ సి కేటగిరీ, షార్ట్ కమింగ్స్. మనం ఈ కేటగిరీ ఇండియా షార్ట్ కమింగ్స్ లో ఉంది, మనకు కావాల్సింది సి. ఓకే, సో ఇష్యూస్ somewhat hamper surveillance. Okay, hamper surveillance. సో ఇది మన ఇండియా కేసులో, అవునా, ఇది మన ఇండియా కేసులో. నెక్స్ట్ డి వచ్చిందంటే సీరియస్ షార్ట్ కమింగ్స్, ఇష్యూస్ సిగ్నిఫికెంట్లీ హ్యాంపర్ సర్వేలెన్స్, ఎక్కువగా ఉండడం, ఎక్స్ట్రీమ్. ఓకే, ఏ అంటే బెస్ట్, బి అంటే బ్రాడ్లీ అడిక్వేట్, సి అంటే షార్ట్ కమింగ్, ఎగ్జాంపుల్ మన ఇండియా, డి అంటే ఇంకా ఎక్స్ట్రీమ్ షార్ట్ కమింగ్స్ ఎక్కువగా ఉండడం. సో ఇదండి మన ఐఎంఎఫ్ కి సంబంధించిన గ్రేడ్స్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, వాళ్ళ స్కేల్ ఏ నుంచి డి వరకు ఉంటుంది, ఏ అంటే ఏంటి, బిసిడి మీకు కొంచెం ఓవర్వ్యూ ఉండాలి. బికాస్ మన ఇండియా అనేది గ్రేడ్ సిలో వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఇదంతా మీరు రివిజైజ్ చేసుకోండి. ఓకే, కాన్సెప్ట్స్ అండ్ కరెంట్ అఫైర్ బేస్డ్ అండ్ సెక్టోరల్ గ్రోత్ అండ్ ఎకనామిక్ ఇండికేటర్స్ వాట్ ఎవర్ 360 యాంగిల్లో ఏముందో అవన్నీ మనం కవర్ చేసేసాము. నెక్స్ట్ మనం న్యూ టాపిక్స్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.